బ్రహ్మముడి జూలై 29 ఎపిసోడ్. ఇక రాజ్ రేవతికి కాల్ చేసి, అక్క, మన స్వరాజ్ని తీసుకుని మన బస్తీ చివర శివాలయం దగ్గరకొచ్చేయి అంటాడు. ఎందుకురా, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటివి ఇంకా ఆపేయండి, అమ్మని పదే పదే బాధ పెట్టడం నాకిష్టం లేదు అంటుంది రేవతి. అక్క, ముందు వాణ్ణి తీసుకొనిరా చెప్తాను, ఫోన్లో చెప్పడం కష్టం అని ఫోన్ పెట్టేస్తాడు రాజ్. దాంతో రేవతి స్వరాజ్ని తీసుకుని గుడికి వెళుతుంది. ఇక స్వరాజ్ దూరంగా ఆడుకుంటూ ఉండగా రేవతి కావ్య రాజులతో మాట్లాడుతుంది. ఏం చెప్తున్నావు తమ్ముడు? ఆ ఇంటికి మా అమ్మతో పాటు పంపిస్తారా? అది కూడా వాడు నా కొడుకన్న సంగతి తెలియకుండా దాచిపెట్టి పంపిస్తారా? అమ్మో, నా వల్ల కాదు తమ్ముడు. పొరపాటున అమ్మకు వాడు నా కొడుకని తెలిసిందనుకో, ఇక అంతే సంగతి. ఈ నాటకం గురించి తెలిస్తే మా అమ్మ నన్ను జీవితంలో క్షమించదు అంటుంది రేవతి భయంగా. వద్దు అని వాదిస్తుంది. ఎవరు చెప్తారు అమ్మకు? అసలు అమ్మకు తెలిసే అవకాశమే లేదు. మనం ఎలాగూ చెప్పం కాబట్టి ఆ సమస్య రాదు. పైగా వాణ్ణి చూడక్క, వాడిక ఇంట్లో మహారాజులా బ్రతికే అవకాశం కదా ఇది. ప్రయత్నిస్తే తప్పేంటి అంటూ రాజ్ మొత్తానికి రేవతిని ఒప్పిస్తాడు. రాజ్ అలా చెప్పగానే రేవతి కూడా ఒప్పుకుంటుంది. ఇంతలో అపర్ణాదేవి వస్తుంది గుడికి. దాంతో రేవతిని పక్కకు దాక్కోమని పంపించి రాజ్, కావ్య ఆడుకుంటున్న స్వరాజ్ దగ్గరకొస్తారు. రే స్వరాజ్, మేం చెప్పినట్లు చేస్తే నువ్వు నీ ఫ్రెండ్కి ఇంకా దగ్గరవచ్చు. తనిప్పుడు గుడికొస్తుంది, నిన్ను ఇంటికి కూడా తీసుకెళ్లిపోతుంది. మేం చెప్పినట్లు చేస్తావా అని అంటారు. అమ్మో, మా అమ్మ తిడుతుంది అంటాడు స్వరాజ్. మీ అమ్మ లేదురా, ఇంటికి పంపేశాం అంటారు కావ్య, రాజ్ నవ్వుతూ. మీ అమ్మ లేదు అనగానే బుల్లి స్వరాజ్ బిల్డప్ పెరిగిపోతుంది. అవునా, అయితే ఏమైనా చేస్తాను, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి అంటాడు బిల్డప్గా. ఇంతలో అపర్ణాదేవి పూజ పూర్తి చేసుకుని బయటికి రావడం చూసిన రాజ్, రేయ్, రాకెట్ల వెళ్లి మీ ఫ్రెండ్ని గుద్దే అని పంపిస్తాడు బుల్లి స్వరాజ్ని. ఇక రాజ్, కావ్యలు రేవతి పక్కకు చేరి అంతా చూస్తూ ఉంటారు చాటుగా. ఇంకేముంది, బుల్లి స్వరాజ్ అపర్ణాదేవిని గుద్ది తిరిగి చూస్తాడు. అంతే. రే ఫ్రెండు నువ్వా అంటుంది అపర్ణాదేవి. ఫ్రెండు నువ్వా అంటూ నటిస్తాడు స్వరాజ్. ఇక స్వరాజ్ అపర్ణాదేవితో మాట కలపడం చాటుగా రేవతి, రాజ్, కావ్య చూస్తూనే ఉంటారు. నువ్వు ఒక్కడివే ఉన్నావేంట్రా అని అపర్ణాదేవి బుల్లి స్వరాజ్ని అడగ్గానే వాడు కూల్గా, మా అమ్మతో కలిసొచ్చాను ఫ్రెండు, నేనలా కిందికెళ్లి పైకొచ్చేలోపు మా అమ్మ తప్పిపోయింది అంటాడు. అపర్ణాదేవికి వాడి మాటలు నవ్వు తెప్పిస్తాయి. సరే అలా కూర్చో, మీ అమ్మ వచ్చేదాకా అని కూర్చోబెట్టి ప్రసాదం తినిపిస్తుంది. అప్పుడే అపర్ణాదేవి, నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే మీ అమ్మను వాళ్లే కనిపెడతారులే అంటుంది. అపర్ణాదేవి పోలీస్ స్టేషన్ పేరెత్తగానే రేవతి కంగారు పడుతుంది. అమ్మో, పోలీస్ స్టేషన్ అంటే మనం దొరికేస్తాం, ఏదో ఒకటి చెయ్యండి అని కావ్య వాళ్లతో అనగానే రాజ్, కావ్య అపర్ణాదేవి దగ్గరికి వెళ్ళిపోతారు కంగారుగా. తీరా అపర్ణాదేవి రాజ్, కావ్యలను చూసి, మీరేంటి ఇక్కడ, మళ్ళేదైనా ప్లాన్ చేశారా అంటూ కోపంగా అంటుంది. అబ్బే, మాకంత ధైర్యం ఎక్కడుంది, నిన్న జరిగిన దానికే మేం చాలా భయపడుతున్నాం, ఊరికే గుడికొచ్చామంటూ కవర్ చేసుకుంటారు కావ్య, రాజ్. మళ్లీ బుల్లి స్వరాజ్ తప్పిపోయాడు అని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని అపర్ణాదేవి అంటే, వద్దు, మనింట్లో అప్పు ఉంది కదా, తనకు అప్పగిస్తే తనే చూసుకుంటుంది కదా అని తెలివిగా బుల్లి స్వరాజ్ను ఇంటికి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తారు. ఇక రేవతికి అపర్ణాదేవి చూడకుండా బై చెప్పి బుల్లి స్వరాజ్ను ఇంటికి తీసుకువెళతారు. అయితే అప్పటికే ఇందిరాదేవి భర్త సీతారామయ్యతో, మన రేవతి దగ్గరలోని బస్తీలోనే ఉంటుంది బావా, డబ్బు సాయం చేద్దామని మొన్న వెళితే వాళ్ల అమ్మ కోసమే ఏడ్చింది, వాళ్ళ అమ్మ మనసులో స్థానం కావాలనుకుంటోంది అని చెబుతూ ఉంటుంది. అంతా బాధగా విన్న సీతారామయ్య, మరి రేవతిని అపర్ణను ఎలా కలపాలనుకుంటున్నావు చిట్టి అంటాడు. తెలీదు బావా, కాని వీలనంత తొందరలో రేవతి కొడుకుని అపర్ణ దగ్గరకు చేసి, రేవతి కొడుకును అపర్ణకు దగ్గర చేసి వాణ్ణి ఈ ఇంటికి తీసుకురావాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం అంటుంది ఇందిరాదేవి. అంతలోని బుల్లి స్వరాజ్ ఆ ఇంట్లో అడుగు పెడతాడు. వాడు అడుగు పెట్టగానే ఆ ఇల్లు కంపించినట్టుగా ఇందిరాదేవి ఫీల్ అయ్యి, ఏదో ఉపద్రవం రాబోతోంది బావా, నా మనసుకి ఏదో తేడాగా ఉంది అంటుంది. తీరా బుల్లి స్వరాజ్ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్లంతా గుమిగూడుతారు. అయితే రాజ్, కావ్యలు ఇంత ప్లాన్ చేసి బుల్లి స్వరాజ్ను అపర్ణాదేవితో ఆ ఇంటికి పంపించాలని అనుకున్నారే కాని
అక్కడ వాళ్ళు ఊహించని విషయాలు చాలానే ఉన్నాయి. నిజానికి స్వరాజ్ని మొదటిసారి కావ్యతో పాటు స్వప్న, అప్పు కూడా చూశారు. మరోవైపు రేవతిని చూడ్డానికి దొంగతనంగా వెళ్లే ఇందిరాదేవి ఈ బుల్లి స్వరాజ్కి కూడా తెలుసు. దాంతో ఊహించని తలనొప్పి ఎదురైంది. కమింగ్ అప్ లో అప్పు, స్వప్నలు బుల్లి స్వరాజ్ని చూసి వీణ్ణి ఎక్కడో చూసినట్లుందని అంటారు. కాసేపటికి ఇందిరాదేవిని బుల్లి స్వరాజ్ చూసి గుర్తుపట్టి తాతమ్మ అని పిలుస్తాడు. అప్పటికే తలమీద ముసుగు వేసుకుని బుల్లి స్వరాజ్ కంటపడకుండా తప్పించుకు తిరుగుతుంది. ఇందిరాదేవి. తీరా బుల్లి స్వరాజ్ అనుకోకుండా పరుగు తీసి ఇందిరాదేవిని గుద్దేసి తాతమ్మ అని గుర్తుపట్టి పిలుస్తాడు. దాంతో బిత్తరపోయి చూస్తుంటారు అంతా. మరి అప్పు, స్వప్నల ముందు రాజ్, కావ్య ఎలా తప్పించుకున్నారు? ఈ ఇందిరాదేవి బుల్లి స్వరాజ్ నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది కీలకంగా మారింది. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూసేద్దాం.